Okay, good evening all. My name is Dr. Nagaraj Godu Uppunutula from Kamareddy. ఇది ఫోన్పే గూగుల్ పేని ఎలాగైతే మనము యూజ్ చేస్తున్నామో ఈ జెడ్పే కూడా అలాంటి యాపే. గత జనవరి 18 నుంచి ఈ యాప్ను ఉపయోగిస్తున్నాం. ప్లే స్టోర్లో ఈ యాప్ ఉంది. ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం వల్ల ఖర్చు మనం రెగ్యులర్గా మనం నిరంతరం ఖర్చు పెడతా ఉన్నాము. అంటే ఈరోజు మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ టైంలో ప్రతిదీ డిజిటల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మీషో, ఫ్లిప్కార్ట్ ఇట్లా రకరకాల సర్వీసులను మనం వాడుతూ ఉన్నాము. ఇది రాకముందు ఫోన్పే రాకముందు వాడినాము, ఫోన్పే వచ్చినాక వాడినాము, గూగుల్ పే రాకముందు ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాం. కానీ ఫోన్పే, గూగుల్ పే అనేది అది ఫారిన్ యాప్స్. ఈ జెడ్పే అనేది మన ఇండియా యాప్. ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్గా ఇటావా కేంద్రంగా నడుస్తున్న కంపెనీ. ఇప్పటి వరకు సుమారుగా 16 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు. మెయిన్ ఏంటంటే వాటిలో ఫోన్పే, గూగుల్ పేలో మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. పోగా సర్వీస్ ఛార్జ్ కూడా మనకు వసూలు చేయడం జరుగుతుంది అలా. కానీ దీంట్లో క్యాష్ బ్యాక్ మనకు 7% క్యాష్ బ్యాక్ వస్తూ మళ్ళీ సర్వీస్ ఛార్జీలు మనకు మిగులుతూ ఉన్నాయి. అది కాకుండా ఎవరైతే దీనిలో సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కంపెనీ సైనప్ బోనస్ కింద 599 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మళ్ళీ అంటే సైనప్ బోనస్ కింద ఆ సైనప్ బోనస్ నుంచి కూడా ప్రతి టైము ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ₹1 అనేది విడుదలవుతుంది. కాబట్టి నేనేమంటానంటే దీనికి నిరుద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, గృహిణులు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవడం వలన దీంట్లో మన ఖర్చు పెట్టడం వలన ఖర్చు నుండి ఇలా ఆదాయం మనం తిరిగి వస్తుంది. కాబట్టి ఖర్చు నుండి ఏమైనా ఆదాయం అనే కాన్సెప్ట్ తోటి ఇది జెడ్పీ అనేది చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నది మన ఇండియాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి, డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్